హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గలం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభ, పార్లమెంటరీ పార్టీ నేతలకు కె కేశవరావు, నామా నాగేశ్వరరావు సహా పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల చివరిలో ప్రారంభమైన వారం రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నది జలాలు కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన హామీలు సాధన కోసమే ఇప్పుడే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకొని కాపాడవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాములు, బీబీ పాటేల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్, నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, ఉద్దిరాజు, రవిచంద్ర, మలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవరకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి, వీరితో పాటు కేటీఆర్, హరీష్ రావులు కూడా పాల్గొన్నారు.